ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. స్నానం కేవలం ఆరోగ్య సూత్రం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ముఖ్యము అంటున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతకవాన్మయం ద్వారా. పుణ్యపూత శరీరస్యాత్ సతతం స్నాన నిర్మలః తత్యాయ వృత్రః స్నానాత్ పాపం వృత్రవధార్జితం. ఈ శ్లోకరాజమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అందించిన ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది. స్నానమాడ స్వచ్ఛమైన దేహము సదా పుణ్య కార్యములను పూతమగును వృత్రహత్యవలని వృజినమ్ము పోద్రోసే స్నానముననే స్వర్గ చక్రవర్తి. వృత్రాసురుడు అనే రాక్షసుడిని ఇంద్రుడు చంపాడు. ఈ కారణం చేత ఇంద్రుడికి పాపం పెను భారమైపోయింది. ఆ బాధలన్నీ మహర్షులకు చెప్పగా వారు పుణ్యతీర్థములతోటి ఇంద్రుడికి స్నానము చేయించారు. ఫలితంగా ఇంద్రుడికి పాపభారం పోయింది. ఈ విధంగా స్నానం కేవలము ఆరోగ్య సూత్రాలకు మాత్రమే కాదని ఆధ్యాత్మిక సాధనలకు కూడా ముఖ్యమని అందరూ తెలుసుకోవాలి. ఓం తత్సతు. పరమేశ్వర అర్పణమస్తు.